డాక్టర్ సుధాకర్ ఆక్యుపంక్చర్ అండ్ నేచురోపతి వైద్యులుగా చాలా మందికి సుపరిచితులు. గత 20 సంవత్సరాలకు పైగా ఆయన ఆక్యుపంక్చర్ వైద్యం ద్వారా ఎన్నో వేల మందిని దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తులను చేసి ఆరోగ్యవంతులను చేశారు. ఎలాంటి జబ్బుకైనా సరే ఆక్యుపంక్చర్, నేచురోపతి రెండు కలిపి చికిత్స చేస్తే ఎలాంటి మందులు అవసరం లేకుండా నయం చేయవచ్చు అంటున్నారు ఆయన. కాస్మిక్ ఆక్యుపంక్చర్ క్లినిక్ ద్వారా కేవలం సూదులతో ఆయన జబ్బుల్ని తగ్గిస్తున్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది డయాబెటిక్ రోగులు ఇండియాలో ఉన్నా భారతదేశం డయాబెటిక్ హబ్ కాదు అంటున్నారు డాక్టర్ సుధాకర్. ప్రస్తుతం డయాబెటిస్కు అల్లోపతిలో జరుగుతున్న వైద్యం కరెక్ట్ కాదంటున్నారు. టాబ్లెట్లు, ఇన్సులిన్ డోస్ పెంచుకుంటూ పోవడం వల్ల కొత్త జబ్బులు వస్తాయి తప్ప షుగర్ తగ్గదని ఆక్యుపంక్చర్, నేచురోపతి వైద్యంతోనే డయాబెటిస్ను పూర్తిగా అదుపులో పెట్టవచ్చని, షుగర్కు ఎవరూ భయపడవద్దు అంటున్నారు డాక్టర్ సుధాకర్. నమస్తే అండి. ఈరోజు టాపిక్ డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంటి? యాక్చువల్లీ అది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఒకవేళ డయాబెటీస్ అంత ప్రాబ్లం అయి లేకపోతే డిసీజ్ అయి ఉండుంటే ఎవరైతే మనం డిజైన్ చేశాడో అతనికి తెలిసి ఉండాలి కదా, అంటే మనం ఏం తిన్నా గ్లూకోజ్ కిందకి మారొద్దు అని చెప్పి ఆయనకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఒక చిన్న సెల్ ఫోనే, యాపిల్ అని ఉందనుకోండి, ఎనీ సెల్ ఫోన్, యాపిల్ అని కాదు, ఎనీ సెల్ ఫోన్, మనం ఏదైనా కొత్తది ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు వరల్డ్లో ఎవరు ఇయ్యనన్ని ఫెసిలిటీస్, వరల్డ్లో ఎవరు చెప్పనన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా. అట్లాగే అసలు ఈ యూనివర్స్లోనే ఒక యూనిక్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేశాడు కదా చేసినవాడు. మరి ఏం తిన్నా దాంట్లోకి ఎందుకు మారుతుంది? ఒక చిన్న క్వశ్చన్ మీకోసం. అంటే కొంతమంది అంటారు వేపాకు తినండి, కొంతమంది అంటారు కాకరకాయ తినండి. కాకరకాయ తిన్నా మళ్ళీ దాంట్లో నుంచి గ్లూకోసే అవ్వాలి, వేపాకు తిన్నా దాంట్లో నుంచి గ్లూకోసే అవ్వాలి. మరి ఎలా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అసలు ఏంటి షుగర్ అంటే ఏంటి? షుగర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏముంది మార్కెట్లో? ఓకే, ఇంకొక చిన్న విషయము, మన టెస్ట్లో సమ్ 200 mg/dl అని రాసి ఉంటుంది. అంటే డిఎల్ అంటే డెసిలీటర్, 200 mg/dl అని ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేషెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం ఈ టెస్ట్తో. ఎందుకంటే అదే మీరు డెసిలీటర్ కాకుండా లీటర్కి రాయండి, ఎంత అవుతుంది? అది ఏమైనా ఐడియా ఉందా? లీటర్ రాస్తే జస్ట్ మీరు 2 grams/L అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, 2 grams/L అవుతుంది. అయితే మన బాడీలో ఎన్ని లీటర్ల బ్లడ్ ఉంది? రఫ్లీ 4 to 6 ఉంది అనుకుందాం. కొంతమంది 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు. దాంట్లో నుంచి మనము 5 లీటర్సే క్యాల్కులేషన్కి తీసుకుందాం. 5 లీటర్స్ 200 mg/dl ఏదైతే మనం 200 mg మన బ్లడ్ షుగర్ అనుకుంటున్నామో బ్లడ్లో, దాన్ని ఒకవేళ మనము లీటర్లో కన్వర్ట్ చేస్తే 2 grams/L అవుతుంది. అంటే 5 లీటర్స్. 2 into 1 into 5 అంటే 10 grams షుగర్ మాత్రమే ఉంటుంది మన బాడీలో. మరి 10 grams షుగర్కి 10 grams/L అని రాసినాం అనుకోండి, ఎవరైనా భయపడతారా? అదే మీరు 200 mg/dl అని రాస్తే 200 అని అనుకుంటాం, భయపడతాం. అందుకని ఒకటి టెస్ట్లలో మనం భయపడుతున్నాం. జనరల్గా ఈ ఇన్ఫర్మేషను అందరికి ఉంటే మనం ఒకవేళ ల్యాబ్స్ని అడగగలిగితే దాన్ని గ్రామ్స్లో చేయండి, లీటర్లో చేయండి, కనీసం పేషెంట్కి అర్థమవుతుంది. కానీ మనం భయపడతాం, అది జీరోలు పెరుగుకుంటూ పోతాయి. 300, 400, 500 అంటున్నారా? ఓకే, అయితే రోజు మనం 3 times భోజనం చేస్తే మన బాడీకి ఎంత గ్లూకోజ్ వస్తుంది? ఏమన్నా ఐడియా ఉందా? మనం క్యాలరీస్ అంటాం, 4000 నుంచి 5000 క్యాలరీస్ పర్ డే అంత తీసుకుంటున్నాం. 5000 కంటే కూడా ఎక్కువ ఉండొచ్చు ఒక్కొక్కసారి. దాంతో ఒకవేళ ఫ్యాట్స్ కన్వర్ట్ చేసి ఆ ఫ్యాట్స్ని గ్లూకోజ్కి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది? ఏమన్నా మీరు క్యాల్కులేట్ చేసి చూసారా? కనీసం 200 నుంచి 250 grams గ్లూకోజ్ మన బాడీకి వస్తుంది. అదే మిల్లీగ్రామ్స్కి రాస్తే ఎంత అవుతుంది? 20,000 mg/dl అవుతుంది. వింటున్నారా? అదొక చిన్న క్యాల్కులేషను, మీరు కూడా చేయండి. ఒకవేళ 100 ఉంది మన బ్లడ్లో, అది 1 gram ఉంటుంది పర్ లీటర్. అదే 200 ఉంటే 2 grams/L ఉంటుంది. 300 ఉంది అనుకోండి, 300 mg
బై డెసిలీటర్ ఏదైతే రాస్తారో 300 ఉంటే 3 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అదే 400 ఉంటే 4 గ్రామ్స్ పర్ లీటర్ అవుతుంది. అదే 500 ఉంటే 5 గ్రామ్స్ మాత్రమే పర్ లీటర్. అంటే ఓవరాల్గా 25 గ్రామ్స్ బ్లడ్ మాత్రమే గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది 500 చొప్పున. 400 అయితేనేమో 20 గ్రామ్స్. అదే 300 ఉంటే 15 గ్రామ్స్. 200 ఉంటే 10 గ్రామ్స్. 100 ఉందనుకోండి, ఓన్లీ 5 గ్రామ్స్ మాత్రమే గ్లూకోజ్ మన బాడీలో అంటే మన బ్లడ్లో ఉంది. మరి ఇప్పుడు 200కే భయపడుతున్నాం కదా, 20,000 అంటే ఎంత భయం ఉంటుంది? మరి అంత యూజ్ చేసుకొని మన బాడీ మన బ్లడ్లో ఒక 200 మిలీగ్రామ్స్ 300 మిలీగ్రామ్స్ బ్లడ్లో ఉంచుకుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, ₹1,00,000 శాలరీ ఉన్న ఒక వ్యక్తి, ఒక నెలకు ₹1,00,000 ఉన్న వ్యక్తి 90,000 దాకా ఖర్చు పెట్టుకొని ఒక 10,000 దాచుకుంటాడు. నెక్స్ట్ ఏదైనా ఎమర్జెన్సీయో లేకపోతే ఇంకేదైనా అవసరాలకు దాచుకుంటాడు. అట్లాగే మన బాడీ ఎందుకు చేయదు? ఎందుకు చేయకూడదు? మనము అంత వచ్చింది కదా, రోజుకి ఇంత గ్లూకోజ్ వచ్చింది కదా, అంతా యూటిలైజ్ అయిపోయింది. కానీ ఒక 200 మిలీగ్రామ్ అంటే 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ బ్లడ్లో పెట్టుకుంది ఎమర్జెన్సీకి. ఎమర్జెన్సీ ఎప్పుడైనా రావచ్చు. మనము ఏదైనా ఇప్పుడు గ్లూకోజ్ మన బాడీలో దేనికి వాడుకుంటాం, ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒకటేమో శ్వాస పీల్చినా గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఓకే, వింటే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది, మాట్లాడితే గ్లూకోజ్ ఖర్చు అవుతుంది. ఆ ఎనర్జీ అంటాం. గ్లూకోజ్ అంటే ఎనర్జీ ఖర్చు అవుతుంది. ఎనర్జీ ఏముంది? సోర్సు గ్లూకోజే మనకి. వింటున్నారా? నడిచినా కావాలి. అంతెందుకు, లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయాలన్నా ఆ గ్లూకోజే కావాలి. మరి ఇంత ఇంపార్టెంట్ ఉన్న గ్లూకోజ్ని మనం కంట్రోల్ చేసుకుంటున్నాం, భయపడుతున్నాం. అసలు ఏదో అది భూతంలాగా భయపడుతున్నాం. వింటున్నారా? అందుకని మనము అర్థం చేసుకొని, ఆ టెస్ట్లను అర్థం చేసుకొని, ఆ మెడిసిన్స్ అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీగా మనం దీంట్లో నుంచి బయటికి రావచ్చు. ఒకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. 200 మిల్లీగ్రామ్స్ మీరు బ్లడ్ షుగర్ ఉంది, ఒక టాబ్లెట్ వేశారు, 150 కనిపించింది దాంట్లో టెస్ట్లో అయితే. మరి ఆ 50 ఎక్కడికి వెళ్ళింది? యూటిలైజ్ అయిందా? బయటికి వెళ్ళిపోయిందా? లోపల ఎక్కడైనా ఉందా? జనరల్గా మనం అంటాం కదా, గ్యాంగ్రీన్ అవుతుంది, లేకపోతే ఆర్గాన్స్ ఫెయిల్ అవుతాయి, లేకపోతే ఆర్గాన్స్ ప్రాబ్లం అవుతాయి అని అంటున్నాం కదా. ఆ 50 మిల్లీగ్రామ్స్ ఏదో మనం క్యాల్కులేట్ చేస్తున్నామో అది తీసుకెళ్ళి మన బాడీలో వీక్ ఉన్న ప్లేస్లో పెడుతుంది. మీరు గూగుల్ చేయండి, లేకపోతే కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఎక్సెస్ గ్లూకోజ్ ఆల్రెడీ ఉంది. మనం ఆల్మోస్ట్ ఎంత అంటే ఆల్మోస్ట్ 200 గ్రామ్స్ దాకా మనం రోజు తీసుకుంటున్నాం. వింటున్నారా? ఆ 200 గ్రామ్స్ నుంచి ఒక 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ మాత్రమే ఉంది కదా. మరి ఇంత ఉన్న గ్లూకోజ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం కదా. అది మరి ఏ విధంగా మీరు అర్థం చేసుకుంటారు దీన్ని? అందుకని మీరు కంట్రోల్ చేసుకోండి. అంటే ఇప్పుడు వరల్డ్ అంతా, ఇప్పుడు డయాబెటిక్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అంటాం మనం ఇండియాని. డయాబెటిక్ హబ్ అయిపోయింది మనకు ఇండియా. ఎందుకు అంటే ఇప్పుడు మన జనాభా ఎక్కువ. అమెరికా జనాభాని ఒకళ్ళు కంపేర్ చేసినాం అనుకోండి, ఒక 30 కోట్లు, మనకు 150 కోట్లు. అంటే మన దాంట్లో ఎంతమందికి డయాబెటిక్ వస్తే, ఒకవేళ అమెరికాలో ఒకళ్ళకి డయాబెటిక్ ఉందనుకోండి, మనకు ఆ రేషియో ప్రకారం ఎంత వస్తే నార్మల్ వాళ్ళకి ఈక్వల్? కనీసం 5 మందికి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వస్తే మనకు 5 మందికి డయాబెటిక్ అయితే వాళ్ళతో పాటు ఈక్వలే. మనం హబ్ కాదు, డయాబెటిక్ హబ్ కాదు మనది. అంటున్నారా? అందుకని కాస్త మీరు టెన్షన్ పడకుండా ఏదైతే ఇచ్చిన టెస్ట్ని కొంచెం దాన్ని అవగాహన చేసుకొని మీరు చూసుకోండి. మీకు గూగుల్ అంతా ఇన్ఫర్మేషన్ ఉంది. అంటున్నారా? ఆ విధంగా చేయగలిగితే మీరు ఈ పర్టికులర్ డయాబెటిక్ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా దాని చుట్టూ తిరుగుతుంది. అందుకని కాస్త మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇంపార్టెంట్ ఎనర్జీని మనం తగ్గించడానికి ట్రై చేస్తూ ఉన్నాం. మనము సింపుల్గా బ్లడ్ చూస్తున్నాం, మన స్టోర్ హౌస్ని చూస్తున్నాం అనమాట. దాంట్లో ఏమేమి ఉండొచ్చు, గ్లూకోజ్ ఉండొచ్చు, ఇంకేమైనా మినరల్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. కానీ డయాబెటిక్ పేషెంటా కాదా ఎలా తెలియాలి మనకు? మన పూర్వీకులు వైద్యులు ఎవరైతే ఉండేవాళ్ళో ఒక దగ్గర యూరిన్ పోయించేసి ఆ యూరిన్ని టెస్ట్ చేసేవాళ్ళు. యూరిన్కి మీకు చీమలు వస్తున్నాయా లేకపోతే ఏం లేదా అని టెస్ట్ చేసేవాళ్ళు. అదే మనం ఏం చేయాలంటే మన యూరిన్లో షుగర్ ఉందా లేదా, అంటే గ్లూకోజ్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ యూరిన్లో మీకు షుగర్ లేదనుకోండి, యు ఆర్ నాట్ ఏ డయాబెటిక్ పేషెంట్. మీకు బ్లడ్ గ్లూకోజ్
బ్లడ్లో గ్లూకోజ్ 500 ఉన్నా మీకు ఒకవేళ యూరిన్లో గ్లూకోజ్ లేకపోతే యు ఆర్ నాట్ ఏ డయాబెటిక్ పేషెంట్. అదే మీరు బ్లడ్లో 100 ఉంది ప్లస్ గ్లూకోజ్లో మన యూరిన్లో కూడా ఉంది, అప్పుడు మీరు డయాబెటిక్ పేషెంట్. ఏం చేస్తుంది మన బాడీ? టాక్సిక్ గ్లూకోజ్ని యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది. అంటే ఒక డాక్టర్ చేసే పని అది ఇన్సైడ్ నుంచే చేస్తాం. అందుకని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు? ఏది తిన్నా గ్లూకోజ్ కిందకి మారుతుందని మనం మాట్లాడుకున్నాం కదా. ఒక పూట భోజనం మానేయండి, ప్లస్ మీరు ఏ పూట మానేయాలి? లంచ్ మానేయండి. పొద్దున భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి. ఒకవేళ అట్లా కాదు, మార్కెట్ అంతా ఇంకేదేదో చెప్తుంది అనుకుంటే మార్నింగ్ 1 kg, అంటే రేషియో చెప్తున్నాను, మార్నింగ్ 1 kg తీసుకుంటే ఆఫ్టర్నూన్కి వచ్చే వరకు 1/2 kg, అదే నైట్ వచ్చేసరికి 1/4 kg లాగా తీసుకోవాలి, అంటే 250 grams లాగా. కానీ మనం ఏం చేస్తున్నాము, పొద్దున్నేమో 1/4 kg తీసుకుంటున్నాం, మధ్యాహ్నం 1 kg, నైట్ ఇంకో kg అయిపోయింది. అందుకని ఈ ఒబేసిటీ కానీ గ్లూకోజ్ కానీ దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. లేదు సింపుల్గా పొద్దున్న భోజనం చేస్తాం, రాత్రి భోజనం చేస్తాం. ఎందుకు అంటే మన స్టమక్ అంటే బయాలజికల్ క్లాక్ అంటాం, మన ఆర్గాన్స్ యాక్టివ్గా పనిచేసే టైమింగ్స్ ఉన్నాయి కొన్ని. మీరు అది కూడా గూగుల్ చేయొచ్చు, మీరు చూడొచ్చు. మార్నింగ్ 7 to 9 మన స్టమక్ యాక్టివ్గా ఉండే టైం అనమాట. అది మీరు ఏమైనా తినండి, కాకపోతే క్వాంటిటీ ఎక్కువ కావాలి. ఒక 2 ఇడ్లీలు, ఒక దోశలో కాదు. కొంచెం కడప నిండా తినగలిగితే రోజుకు సరిపడే ఎనర్జీ, మీకు కావాల్సిన మెడిసిన్ దాంట్లో నుంచి అవుతుంది. అదొకసారి మీరు చేయగలరు. చూడండి, మీరు ఒక 2 weeks చేస్తే మీకు 2 meals మీకు అర్థమవుతుంది గ్లూకోజ్ ఎంత పెరుగుతుంది, ఎంత ఉంటుంది, మీరెంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు. పర్టికులర్గా నా గురించి చెప్పదలుచుకుంటే, అంటే నాకేం అంటే డయాబెటిక్ పేషెంట్ ఏం కాదు నేను, కానీ నేను 2 time meals చేస్తాను ఒక 20 years నుంచి. మార్నింగ్ భోజనం 10 లోపల, ఈవినింగ్ మళ్ళీ 7 to 9 అట్లా ఆ విధంగా భోంచేస్తాను. మధ్యలో ఏం తినను, కానీ ఏదైనా అవసరం ఉంటే, అంటే అలవాటు పడింది కాబట్టి నాకేం ఆకలేదు, కానీ కొన్ని రోజులు అలవాటు పడాలి కాబట్టి ఫ్రూట్స్ తినండి, ఏదైనా మజ్జిగ తాగండి, లేకపోతే చెరుకు రసం తాగండి. డయాబెటిక్ పేషెంట్ కూడా చెరుకు రసం తాగొచ్చు, ఎందుకంటే ఏ స్వీట్ తిన్నా రివర్స్ అవుతుంది. దాంట్లో ఉన్నది టాక్సిక్ గ్లూకోజ్ కాదు కాబట్టి, న్యాచురల్ గ్లూకోజ్ కాబట్టి. మీరు అన్ని ఫ్రూట్స్లలో న్యాచురల్ గ్లూకోజ్ ఉంటుంది కాబట్టి అది తింటే మనకున్న టాక్సిక్ గ్లూకోజ్ రివర్స్ అవుతుంది, అంటే వెళ్ళిపోతుంది, యూరిన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక బిఎం హెగ్డే గారిది ఒక బుక్ ఉంది, వాట్ డాక్టర్స్ డోంట్ గెట్ టు స్టడీ ఇన్ మెడికల్ స్కూల్స్ అని ఒక బుక్ ఉంది. కావాలంటే మీకు దాంట్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అదొకసారి మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే ఆన్లైన్లో తెప్పించుకోండి, అదొకసారి చదవడానికి ట్రై చేయండి. ఓకే, అందుకని భయపడకండి. ట్యాబ్లెట్స్ని ఎంత తక్కువ వాడుకొని మనం లైఫ్ స్టైల్ని మార్చుకొని భోజనం అలవాట్లు మార్చుకుంటే మీకు అంత బాగుంటుంది. లేకపోతే ట్యాబ్లెట్ ఎప్పుడు మనము ట్రిగర్ చేసిన బ్లడ్లో ఉండొద్దని అది తీసుకెళ్ళి వేరే దగ్గర పెడుతుంది. అట్లా మనకు గ్యాంగ్రీన్ స్టార్ట్ అవుతుంది. వింటున్నారా? ఆ గ్యాంగ్రీన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్, చిన్నపిల్లల్లో వామ్స్ వస్తాయి, మనం నట్టలు అంటాం. ఆ వామ్స్ ఏ విధంగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి? అది బయట నుంచి రాలా. మన బాడీ ఏం చేస్తుందంటే ఆ ప్లేస్లో వేస్ట్ అట్లా పేరుకుపోయింది ఇంటెస్టైన్లో, అది తినడానికి కోసమని అది క్లియర్ చేయడానికి కోసమని వామ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ. వింటున్నారా? మళ్ళీ మోషన్లోనికి బయటకు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి, దానికి ఇంకా ఫుడ్ లేదు. అదేవిధంగా ఎక్కడైతే మనం గ్లూకోజ్ స్టోర్ చేసిందో మన బాడీ, అది టాక్సిక్ అయిపోతుంది. ఇంకా అక్కడ ఇట్లాంటివి వామ్స్ లాంటివి ప్రొడ్యూస్ చేస్తుంది మన బాడీ, చేసి ఆ గ్లూకోజ్ తినడానికి. అప్పుడు ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి ఆ స్టోర్ అయిన గ్లూకోజ్ మజిల్లోకి, నర్వ్స్లోకి వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. ఇది తింటూ తింటూ ఆ మజిల్ని కూడా తినడానికి ట్రై చేస్తుంది మన వామ్స్ ఏదైతే ప్రొడ్యూస్ అయినాయి అక్కడ. అట్లా గ్యాంగ్రీన్ స్టార్ట్ అవుతుంది, అట్లా వూండ్ స్టార్ట్ అవుతుంది. అందుకని మెడిసిన్ మీద కంటే కూడా లైఫ్ స్టైల్, భోజనం మీద మీరు ప్రాక్టీస్ చేయండి. భయపడాల్సిన అవసరం లేదు. మా పేషెంట్లను అందరికి కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ప్లస్ మా ఇన్స్టిట్యూట్లో చదువుకునే వాళ్ళకు కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము ఏదైతే చేస్తామో దాచుకోకుండా చెప్పడానికి ట్రై చేస్తాం. అందుకని మీరు కొంచెం ఈ సంజీవిని టీవీని ఫాలో అవ్వండి. సంజీవిని టీవీని మీరు సబ్స్క్రైబ్ చేయండి. సంజీవిని టీవీతో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఒక్కటే కాదు, చాలామంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి. అది మీరు కొంచెం ఫాలో అవ్వండి, చూడండి కాస్త. థ్యాంక్ యూ.
వస్తుంది బై థర్స్డే వస్తుంది. నాకు సర్ది, థ్రోట్, ఫీవర్, ఇమ్యూనిటీ, నొప్పులు ఇవన్నీ రాకుండా ఈషా 3 days నేను ఒక్కనే. బాగానే మరి కాంప్లికేషన్స్ కాలు కూడా తప్పలేదు. ఇమ్యూనిటీ లైట్ నమస్కారం అండి. నేను పిఎం చక్రవర్తి, బిజినెస్ మ్యాన్, ఇంజనీరింగ్ బిజినెస్ మ్యాన్. నాకు డాక్టర్ సుధాకర్ గారు 1.5 year క్రితం తెలిసింది. ఎలా తెలిసిందంటే మా మేనల్లుడు వాళ్ళ కలీగ్ చెప్పారు, ఇతను బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, డయాబెటిక్ అండ్ ఎవ్రీథింగ్ అన్నది. సో అంటే ఒక ఏజ్ 50 అబోవ్ క్రాస్ అయినందుకు నాకు కూడా ఒక భయం వచ్చేది. నేను కూడా డయాబెటిక్ రేంజ్లో ఉన్నాను కాబట్టి వేరే మెడికేషన్ వెళ్ళాలనుకో అది తినద్దు ఇది తినద్దు అని చెప్తారు. భయపడితే నేను అక్యుపెంచర్ ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసి ఇతను కొంచెం ధైర్యం ఇచ్చేసి అతని ట్రీట్మెంట్ వల్ల నేను నార్మల్ డయాబెటిక్ బార్డర్ లైన్ ఉన్న షుగర్ అనేది నాకు నార్మల్కి వచ్చింది. సో అంటే ఇతని కాన్ఫిడెన్స్తో ఏమంటే అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తింటున్నాను. సీజనల్ ఫ్రూట్స్ అని తినమని చెప్పారు. వేరే డాక్టర్స్ ఆ ఫ్రూట్ తినద్దు ఈ ఫ్రూట్ తినదు, సీజనల్ ఫ్రూట్స్ అని తింటూ నేను అఫ్కోర్స్ ప్రాసెస్డ్ ఫుడ్ తినద్దు అన్నారు, లైక్ స్వీట్స్. కానీ సీజనల్ ఫ్రూట్స్ అని తింటూ జనరల్ డైట్ వాట్ ఎవర్ డైట్ ఈ సెట్ ఆ డైట్ ప్రకారంగా నేను ఇప్పుడు నార్మల్ షుగర్ లెవెల్కి వచ్చాను. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అదర్ మెనీ పాయింట్స్ ఆర్ దేర్, లైక్ ఫీవర్, స్మాల్ ఫీవర్ అయినా అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక టైప్ ఆఫ్ కురుపు లాగా వచ్చింది నాకు ఇక్కడ వేలకి. అది 4-5 days పోవట్లేదు. ఇతను ట్రీట్మెంట్తో వితిన్ 1 dayలో నాకు తగ్గిపోయింది. నాట్ ఇన్ 1 day, ఐ కెన్ సే ఇట్స్ 12 hours. నేను అవర్స్ అని చెప్తే బాగుంటుందని 12 hours. అండ్ ఇమ్యూనిటీ అనేది కూడా నాకు ఇతని మీద కాన్ఫిడెన్స్ వచ్చేది. అండ్ డైజెషన్ అయినా ఒకసారి నాకు 1.5 year నుంచి లెఫ్ట్ లెగ్ ఒక ఆసన చేసేటప్పుడు సమ్ ప్రాబ్లం వస్తే 1.5 year చేయలేదు. సో ఇతను బ్యాక్ వాక్ చేయమన్నారు. ప్లస్ ఇతను అక్యుపెంచర్ ట్రీట్మెంట్తో నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా తగ్గి ఐ కుడ్ ఏబుల్ టు డూ ఆసన బెటర్ వే. సో అట్లాంటివి చాలా మైనర్ థింగ్స్ అనేది నాకు ఫుల్ కాన్ఫిడెన్స్తో నేను మంచిగా ఉన్నాను, హెల్దీ వే. ఆ విధంగా అయితే నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ డయాబెటిక్ నుంచి నేను నార్మల్ పొజిషన్కి వచ్చాను. సో థ్యాంక్స్ డాక్టర్ గారు, వెరీ థ్యాంక్స్ ఫర్ యూ. కమల్జీ, దిస్ ఈజ్ యువర్. నమస్కారం, నా పేరు కమల్ పాండే. నేను డయాబెటిక్గా ఉన్నాం, లాస్ట్ 20 years నుంచి ఉన్నాం. నేను అలోపతిక్ మెడిసిన్స్ ఆడుతున్నాము కానీ ఎంత ఇది అవ్వట్లేదు. తర్వాత మా డాక్టర్ గారు సుధాకర్ గారికి నేను తెలుసుకొని వచ్చినాం సార్ దగ్గరికి. ఇప్పుడు ఇది 5వ సిట్టింగ్ నడుస్తుంది. ఇప్పుడు నేను కొంచెం చాలా వరకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ముందు తీసుకుంటే నాకు ఇంకా క్యూర్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి యాక్టివ్ అవుతున్నాము. నేను దాన్ని బట్టి వస్తూనే ఉంటాం రెగ్యులర్గా సార్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం.